రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ప్రేమకి ఒక రోజంటూ లేదు. నిజమైన ప్రేమని ఏ శక్తి ఆపలేదు. అమ్మా నాన్నల ప్రేమకి ప్రతిరూపం మనం. ఆ ప్రేమకి సాటి పోటీ ఏది లేదు అన్న మాటే నిజం. రూమర్ అలా వచ్చింది, ప్రణతి గారు హస్బెండ్తో సపరేట్ అయ్యారు అని చెప్పేసి. మంచి మంచి మూవీస్లో కూడా ఆఫర్స్ వదులుకున్నారని తెలిసింది. చాలా పెద్ద ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ వచ్చాయి నాన్నగారిది ఈ విషయం జరిగిన తర్వాత. కాకపోతే ఆ ప్రాజెక్ట్ వదులుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ గెస్ట్. ఈవిడ గురించి చెప్పాలి అంటే ఒక ఆర్జేగా ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత ఒక డాన్సర్ అనుకోవచ్చు, అండ్ ఒక లిరిసిస్ట్ అనుకోవచ్చు, మేబీ ఒక పోయిట్ అనుకోవచ్చు, వాట్ నాట్. అన్నీ ఈవిడలో లేని క్వాలిటీస్ లేవనుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి వైఫ్ అనుకోవచ్చు, అండ్ అన్నిటికంటే ఒక మంచి డాటర్ అనుకోవచ్చు, ఒక మంచి మదర్ అనుకోవచ్చు. దేవుడు సృష్టించిన ప్రతి పాత్రకి న్యాయం చేసే మనిషి ఈవిడ. అండ్ అందరికీ అటు ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఈవిడ చాలా ఫేవరెట్. ఈవెన్ ఇందాక స్టూడియోకి వస్తుంటే కూడా అందరూ ఈవిడ్ని అలా చూస్తూ ఉన్నారు. నాకెంతో ఇష్టమైన ఆర్జే ప్రణతి, మనసు పలికే. హాయ్ ప్రణతి గారు. ఎంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేసారు, అలా నేను మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను. బట్ సో నైస్ ఆఫ్ యూ. అంత అంటే మీరు చెప్పిన దానికి అంతటికి న్యాయం చేసే మనిషినా కాదా పక్కన పెడితే, మీరు చెప్పినవన్నీ చేస్తే బాగుండు, అలాగే ఉండి అలాగే మంచి పేరు తెచ్చుకుంటే బాగుండు అన్నంత ఒక్క నిమిషం అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఇంట్రడక్షన్. యుఎస్లో ఉంటారు, ఇంట్లో పని అంతా మీరే చేసుకోవాలి. అక్కడ మాకైనా సర్వెంట్ ఫెసిలిటీ ఉంది, మీకు అక్కడ చాలా తక్కువ. ఇవన్నీ చేసుకుంటూ, ఇంట్లో మేనేజ్ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ అంతా చేసుకోవడం ఒక రకమైతే, అసలు ఆ పాటలు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, అసలు ఆ కవితలు ఏంటి, ఎక్కడి నుంచి మీకు ఎనర్జీ అంతా వస్తుంది? మాలాగే అన్నం కూర ఇవే తింటారా? పైగా వాళ్ళు మీరు వెజిటేరియన్, అదొకటి. అన్నీ అంతా నార్మల్గానే ఉంటాము. టైంని ఆర్గనైజ్ చేసుకోవడం, నచ్చింది చేయటం, సంతోషంగా ఉండటం. సింపుల్. మీరు అడిగిన పెద్ద క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే అంతే. అదే నాకు అర్థం కావట్లేదు. నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటే ఎక్కడైనా కానీ గాసిప్పే ఉంటది. నలుగురు కూడా కాదు, ఇద్దరు కూర్చున్నా చాలు గాసిప్స్ ఉంటాయి. మీరు యుఎస్ లో అంతమంది ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తూ గాసిప్స్ లేవంటే మీరందరూ, అంటే మీతో పాటు మీరు పాజిటివ్ పర్సన్ కాబట్టి మీ చుట్టూ కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏంటి? అన్నిటికీ తెలియదు, బట్ చీరలకి మాత్రం నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇంతకు ముందు నేను మాత్రమే కట్టుకునేదాన్ని. ఎక్కడికైనా ప్రణతి వస్తుందంటే చీరలు ఉంటాయి, చీర కట్టుకొనే వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, అమ్మో ప్రణతి చీర కట్టుకొస్తుంది, మేమేం చీర కట్టుకోవాలి, మనం కూడా చీర కట్టుకుందాం డిసైడ్ అయిపోతారనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేనుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చీరలతోనే ఉంటారనేది మాత్రం కామన్ అయిపోయింది అక్కడ యూఎస్. బేసిక్ గా నేను వేరే ఛానల్లో మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజు చీర కట్టుకునే వచ్చాను. అవును. కాకపోతే తర్వాత నేను రియలైజ్ అయ్యా, మనం ఎంత చీరలు కట్టినా ఈవిని డామినేట్ చేయడం కష్టం అని చెప్పి వాళ్ళు డ్రెస్ వేసుకొని వచ్చా. అలా ఏముండదు, కానీ నాకు ఇష్టం. బేసిక్ గా నేను ఎవరు ఏ డ్రెస్సెస్ వేసుకున్నా నేను ఎవరిని చెప్పడానికి మీరు ఇలా ఉండండి అని చెప్పడం హక్కు నాకు లేదు. నేను ఎలా ఉండాలో అలా నేను ఉండగలను. అది నా జీవితం కాబట్టి ఆ హక్కు నాకుంది. కాబట్టి నాకు నచ్చినట్టు నేనుంటా. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు అనుకుంటా, అరే ఈవిడికి చాలా బాగుంది డ్రెస్, చాలా బాగున్నారు, అంతవరకు చాలు మేడం. ఇంకా లంచ్ చేయండి నేను ఈరోజు. లేదు, చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు. కానీ ఎలా మ్యామ్ శారీస్ అంటే మొత్తం మీ సెలెక్షనేనా? సెలెక్ట్ చేసుకోవడం అమ్మ, లేకపోతే నేను. అదృష్టం కొద్ది ఏంటంటే, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత శారీస్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటే పంపించే బిజినెస్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా, అక్క మీరు ఈ చీర కట్టుకోండి బాగుంటుంది, అక్క మీకు ఈ చీర అయితే, నేను ఏదైనా సెలెక్ట్ చేసుకున్న, అక్క ఈ చీర వద్దక్క ఈ చీర తీసుకోండి అని వాళ్ళే సెలెక్ట్ చేసి పంపిస్తారు. అది మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అందుకే చాలా మంది బిజినెస్ పేజెస్కి వాళ్ళకి మీ ఇష్టం,
నేను సెలెక్ట్ చేసుకునే కంటే ముందు మీ ఇష్టం, మీ బడ్జెట్, మీకు ఏది నాకు నప్పుతుందని మీరు అనుకుంటే అలా చెప్తాను. సో వాళ్ళు నాకు ఇలా తగ్గట్టు పంపిస్తారు. ఇది ప్రమోషన్కి వచ్చిన శారీయే. అవునా? సో నాకు చాలా నచ్చింది, అందుకే వాళ్ళు కట్టుకోవాలని కట్టుకున్నాను. మీరు చెప్పండి అసలు ఏంటి అంటే హైదరాబాద్ వచ్చిన సందర్భం వేరు. నాకు తెలిసింది నాన్నగారి గురించి, నిజంగా ఆ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాన్నగారికి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చాలా చక్కగా పెంచారు. అండ్ దాంతోపాటు ఆయన వెళ్తూ వెళ్తూ కూడా అమ్మకు ఒక ఆసరాగా పెన్షన్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలిసింది. సో అన్ని రకాలుగా నాన్నగారు మీకు ఏదో ఒకటి సమకూర్చి, ముగ్గురు పిల్లల మీరు ముగ్గురిని కూడా హ్యాపీగా పెంచారు. ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్, అంతా బాగుంది. కానీ అనుకోకుండా నాన్నగారు అలా అవ్వడం చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో ఒక టైంలో ఒక యాక్సిడెంట్ వల్ల నాన్నగారు ఏదో జరిగి ఇంకా ఆశలన్నీ కోల్పోయిన టైం అది. మళ్ళీ ఆయన రీకలెక్ట్ అంటే మళ్ళీ ఆయన జాబ్కి వెళ్ళడం, మళ్ళీ ఆయన నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అనేది అది ఒక రకంగా అది మంచిగా కనబడుతుంది ఆ పీరియడ్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాధపడాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. 25 years యాక్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 25 years స్ట్రగుల్ అయ్యారు. ప్యారలైజ్డ్ లెఫ్ట్ సైడ్ కొంచెం. కానీ నల్గొండలో వర్క్ చేసేవాళ్ళు. అలా నల్గొండ దాకా వెళ్ళి బస్సులో వెళ్ళి వచ్చి వర్క్ చేసి ఆ రోజు చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పెద్దనాన్నగారు వద్దు, ఎందుకంటే మంచి సర్వీస్లో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు, ఆయన చెయ్యాలి అని అలా పట్టుబట్టడం అందరూ ఒక ఎత్తు అయితే నాన్న కష్టం తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి వాళ్ళు నిజంగానే మేము అందరం లైఫ్లో మంచి సెటిల్ అయి ఉన్నాము. నాన్న కూడా అన్నిటికంటే ఏంటంటే శ్వేత, చాలా పుణ్యం చేసుకుంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, రాత్రి ప్రశాంతంగా పడుకొని పొద్దున ఒకళ్ళు మనిషి పోతే ఏ కష్టం లేకుండా పోవాలి. అలా అనుకుంటే సరిపోదు, అలాంటి చావు దొరకడం కూడా, అలా మనం ఎంత ఇదిగా పుడతామో అంత ఇదిగా పోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మా నాన్న విషయంలో మేము సంతోషపడుతుంది ఏంటంటే పొద్దున్న లేచారు, బ్రష్ చేసుకున్నారు, మెయిన్ డోర్ నానే తీయడం అలవాటు, డోర్ తీశారు, తీసి ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్లో అసలు ఎవరిని కూర్చొనివ్వరు. అలాంటిది ఆ డోర్ తీసి ఆయనకి ఎందుకు అక్కడే కూర్చోవాలనిపించిందో, కూర్చున్నాక అదే లాస్ట్ బ్రెత్ ఎందుకు అయిందో తెలియదు, హ్యాపీగా వెళ్ళిపోయారు. ఏమో అనిపిస్తుంది ఎక్కడొక్కడ సంతోషంగానే ఉన్నారు. అండ్ హీజ్ ఇన్ అ బెటర్ ప్లేస్, మేబీ ఇప్పుడున్న దానికంటే ఇంకా మంచి ప్లేస్లో ఉన్నారని నేను అనుకుంటాను. కాకపోతే ఎవరికైనా పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అది ఎంత అదే చెప్తున్నాను కదా, మనం ఎంత రొటీన్ లైఫ్ లీడ్ చేద్దాం. మీరు ఈ క్వశ్చన్ ఇప్పటిదాకా ఎంత సంతోషంగా ఉన్నామో, ఈ క్వశ్చన్ అడగంగానే మనసులో ఇది యాక్టింగ్ కాదు, ఎవరి కోసమో కాదు, మనసులో నుంచి వచ్చే బాధ అది మాత్రం లైఫ్ లాంగ్ ఏ కూతుర్లకైనా, భార్యకైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఉండేది. ఒక మనిషి లేరంతే. ఒక ఫాదర్కి డాటర్కి ఉన్న బాండింగ్ అనేది చెప్తే కాదు, ఇలా చూసినప్పుడు తెలుస్తుంది. నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడే నేను కొంచెం భయపడుతూ మాట్లాడాను, ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా ఎమోషనల్ అని. కానీ ఇది మాట్లాడాల్సిన సందర్భం నేను మాట్లాడాను. నేను మాట్లాడుతుంటేనే ఒక పక్కన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉంటేనే నేను ఇంకా టాపిక్ ఆపేసాను. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి నాకు అర్థమైంది. ఎవ్రీథింగ్ అంటే అంతే ప్రాణం ఒక రకంగా. ఎస్పెషల్లీ డాటర్కి ఫస్ట్ హీరో అంటారు కదా, నిజంగానే మా నాన్న మాకు హీరో. ఇప్పటికీ నేను తమ్ముడు అని కూర్చొని ప్రతిరోజు ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా మాకు నాన్న ఫోటో చూస్తే నాన్న దండించుకోవడం ఏంటి, నాన్న ఫోటోకి నాన్న లేడా అనే మేము ముగ్గురం కూర్చుంటే ముగ్గురు అలా ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. కానీ లైఫ్ ఎక్కడ ఆగదు శ్వేత, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, ముందుకు వెళ్ళిపోవాలి. బాధ్యతలు తీరా మాకు ఉన్నాయి. అంటే ఒకటి ఇవాళ కాకపోతే రేపు అందరం వెళ్ళిపోయేవాళ్ళమే, యాక్సెప్ట్ చేయాలి. నాన్నకు కూడా మీరంటే ఎంత ప్రేమ అంటే ఆయన మొత్తం అంతా మర్చిపోయి మెమరీ లాస్ అయిన టైంలో కూడా ఈ మిమ్మల్ని మాత్రమే చూపించి ఎవరు అంటే కిట్టు అని చెప్పారు. అంటే నాన్నకి మీరంటే కూడా ఎంత ప్రేమ. చాలా అంటే చిన్నప్పటి నుంచి నా పుట్టినరోజులు సెలబ్రేట్ చేయడం, కానీ ఆడపిల్ల అని అంటే నేను ఇంకా అమ్మకి డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడే చెప్పారంట, నా కూతురు పుడుతుంది, నేను డాక్టర్ చదివిస్తాను. పేరు అనుకున్నారు, పెట్టలేదు ఆ పేరు, కానీ జ్యోత్స్న దేవి అని పెడతాను, డాక్టర్ జ్యోత్స్న. అదే అప్పట్లో ఆ పేరు చాలా ఫేమస్ అంట. సో అదే పేరు పెడతాను అని అనుకోవడం అదంతా. సో లైక్
నేనంటే చాలా ఇష్టం. నాకు మా నాన్న అంటే అంతే ప్రాణం. నేను అమ్మ ఎదురుగా ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి అంతే, నాకు మా నాన్నే ఇష్టం, మా నాన్నే ఇష్టం, మా నాన్నే ఇష్టం అని అలా చెప్పేస్తూ ఉండేదాన్ని. అమ్మ ఫీల్ అవుతుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు. మిమ్మల్ని నేను చాలా ఎక్కువ ఏడిపిస్తున్నాను, ఫ్యాన్స్ అందరు నన్ను చాలా తిట్టుకుంటారు. లేదంటే బాధ లేదు అనుకుంటారు అందరూ, రొటీన్ లైఫ్ లో ఉంటుంది. అదేంటి వీడు నాన్న ఇప్పుడే పోయాడు కదా, ఈవిడ ఇంటర్వ్యూలు ఇస్తుంది, ఈవిడ డాన్సులు చేసేస్తుంది, ఈవిడ వీడియోస్ చేసేస్తుందని. బట్ ప్రొఫెషన్ డిఫరెంట్. ఇప్పుడు మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు, వాడి ప్రొఫెషన్ వేరు. సో వాడు వెంటనే 13 రోజులైన తర్వాత వాడు వర్క్ చెయ్యాలి, లేకపోతే వాడి ఫ్యామిలీ గడవద్దు. నా ప్రొఫెషన్ ఏదో నేను అది చెయ్యాలి, నాకు నచ్చింది నేను చెయ్యాలి. ఏ లైఫ్ ఎక్కడ ఆగదు. కాకపోతే మనం ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో, మనం నేర్చుకున్న మంచి కానీ ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో, నేను అందరికీ చెప్పేది అది, రూట్స్ మర్చిపోకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా. మా నాన్న నాకేం నేర్పించాడో అది నేను చెయ్యగలనా లేదా, చేస్తున్నానా లేదా, అదే నాకు ముఖ్యం. ఇంకా నాకు ఎవరే అనుకున్నా నాకు సంబంధం. కానీ లైఫ్ లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలేమో మ్యామ్, ఏం జరిగినా కానీ మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. మూవ్ ఆన్ అవ్వాలి, అదే అంటున్నాను. మన వాళ్ళని మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మా నాన్ని మర్చిపోలేదు, కానీ మా నాన్ని మర్చిపోను. నేను చనిపోయేదాకా మా నాన్ని నేను మర్చిపోను. ఎందుకంటే ఈ జీవితం వాళ్ళు ఇచ్చింది, అమ్మ నాన్న ఇచ్చింది. ఇవాళ నేను ఏదున్నా అమ్మ నాన్న వల్లే. కాబట్టి వాళ్ళు ఉంటారు, నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా, నా భర్త, నా పిల్లలు. మరి వాళ్ళకి నేను తల్లిని కదా, నా పిల్లలకి మరి నా బాధ్యత కూడా నిర్వర్తించాలి కదా, తప్పదు. మీ పిల్లలకి కదా, మీ భర్తకు కూడా. అదే అంటున్నాను, భార్యగా, కూతురిగా ఇప్పుడు అమ్మని చూసుకోవాలి, సిస్టర్గా అన్నయ్యకి తమ్ముడికి నేనే ఉన్నది, వాళ్ళకి నేనే, నాకు వాళ్ళే. సో వాళ్ళ కోసం అని చెప్పి అంతా ఇంకా తప్పదు. సో ఫైనల్గా నాన్నగారిని గుర్తు తెచ్చి ఏడ్పించేసాను మిమ్మల్ని. చాలా మందికి తెలియదు, అంటే ఏదో యుఎస్ నుంచి గబగబా రావడం, ఇంటర్వ్యూస్ ఇచ్చేసేయడం, వెళ్ళిపోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే యుఎస్ వచ్చిన ప్రతిసారి పర్పస్ వేరు. లాస్ట్ టైం యుఎస్ నుంచి వచ్చారంటే ఇట్స్ కంప్లీట్ అబౌట్ యువర్ హెల్త్. అప్పుడు నాకు తెలుసు మీరు ఎన్ని ఎంఆర్ఐలు తీయించుకున్నారో, అపోలో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో ఏంటి అనేది. కాకపోతే జనాలందరూ ఏమనుకుంటారంటే ఇంకేంటి భలే కలర్ఫుల్ శారీస్ కట్టుకొని ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు వచ్చిన పర్పస్ వేరు. ఇప్పుడు కంప్లీట్గా నాన్నగారి గురించి వచ్చారు. మంచి మంచి మూవీస్లో కూడా ఆఫర్స్ వదులుకున్నారని తెలిసింది. చాలా పెద్ద ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ వచ్చాయి నాన్నగారిది ఈ విషయం జరిగిన తర్వాత. కాకపోతే ఆ ప్రాజెక్ట్ వదులుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? అంటే ఇంకా నాన్నని పంపించాం ఇవాళ. నాన్న సోమవారం మా నుంచి భౌతికంగా దూరం అయ్యారు. నేను అక్కడికి తెలిసింది బుధవారం తెల్లవారుజామున వచ్చాను. బుధవారం నాన్నని పంపించేశాము. నెక్స్ట్ డే గురువారం రోజు నాకు వచ్చింది, పెద్ద బ్యానర్ నుంచే కాల్ వచ్చింది. అంటే వాళ్ళ దగ్గరకి నా ప్రొఫైల్ పోయి చాలా రోజులు అయిందట. బట్ ఆ క్యారెక్టర్కి నేను సూటబుల్ అనుకున్నారు, పెద్ద బ్యానరే. నాకు ఆడిషన్కి వెళ్ళడం కూడా నాకు ఉండింది, కూతురిగా వస్తాయి అవకాశం, మరి అంత పెద్ద అవకాశం వదులుకున్నావా అంటే, నాకు ఆ టైంలో నాకు అమ్మ పక్కన ఉండడం, తర్వాత ఆ 13 రోజులు నేను ఎక్కడికి బయటకు కదలాలి అని అనుకోలేదు, ఇంటిలో నుంచి కాలు బయట పెట్టాలి అనుకోలేదు. బికాజ్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అక్కడే నాన్నున్నారేమో, నాన్నతోనే మాట్లాడుతూ ఉండాలి, ఏమో ఆ ఫీల్ అలా ఉండింది. ఇది కాకపోతే నేను ఒకటి నమ్ముతాను శ్వేత, ఏంటంటే ఒకటి మనకి నాకు రాసి పెట్టలేదు అనుకున్నా, నేను వదులుకున్నాను అని అనుకోలేదు, నాకు రాసి పెట్టలేదు అని అనుకున్నాను. ఇది కాకపోతే నేనేం నమ్ముతానంటే, ఒక్కొక్కసారి మనకి ఏదైనా చేయి జారిపోయింది అనుకోండి, కారణం ఉంది, ఆ కారణమే గొప్పది. నాకు మా నాన్నగారి కోసమని వదులుకోవడం అనే కారణమే గొప్పదైనప్పుడు, అంతకంటే గొప్పది నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న చిన్న నమ్మకం. ఈసారి అనుకున్నాను, ఈసారి వచ్చాయి. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఈసారి అనుకోకుండా నాకు అదే అనిపించింది, అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అని అనుకున్నాను. 3 ఆఫర్స్ వచ్చాయి. నేను కంటిన్యూ అయిపోవచ్చు. ఇప్పుడు నా పిల్లలకు సమ్మర్ హాలిడేస్, నేను ఇక్కడే ఉండొచ్చు, కంటిన్యూ అయిపోవచ్చు. కానీ అమ్మకి బ్రేక్ కావాలి ఇక్కడి నుంచి, ఈ వాతావరణ పరిస్థితుల నుంచి. ఇంట్లో ఉంటే నాన్న జ్ఞాపకాలు, వచ్చిపోయేవాళ్ళు, బంధు బలగం చాలామంది మాకు. సో ఈ రోజుకి ఇప్పుడు 2 నెలలు కావస్తుంది, ఈ 6వ తారీఖు వస్తే. కాకపోతే వచ్చేవాళ్ళు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు అమ్మ ఏడుస్తూనే ఉంది. సో ఈ వాతావరణం నుంచి అమ్మని దూరంగా తీసుకెళ్ళాలి, నా దగ్గర తీసుకెళ్ళాలి, పిల్లల దగ్గర తీసుకెళ్ళాలి. సో ఆ మార్పు అమ్మకి ముఖ్యం. నాకు సినిమాల కంటే మా అమ్మకి ఆ మార్పు ముఖ్యం అనేదే నాకు ముఖ్యం అనిపించింది. అందుకు నేనేమి వద్దు అనుకున్నా, ఈ ట్రిప్ వద్దు, చెయ్యొద్దు అని అనుకున్నా. సినిమా అనేది యాక్చువల్గా మీ ప్యాషన్ అని నాకు తెలుసు, మీకు చాలా ఇంట్రెస్ట్. ఇంతకు ముందు అయితే ఒక చిన్న క్యారెక్టర్, చిన్న మూవీ అయినా వదులుకోవడానికి మీరు ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు మీకు వచ్చిన బ్యానర్ పెద్దది కాదు, చాలా పెద్ద బ్యానర్ అది. ఇండస్ట్రీలోనే చాలా మంది ఆ బ్యానర్లో యాక్ట్ చేయాలి అనుకునే బ్యానర్ అది.
అంత పెద్ద బ్యానర్ నుంచి వదులుకున్నారంటే నాకు మీ పెయిన్ అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అమ్మ గురించి కూడా మీరు అమ్మని ఇప్పుడు యుఎస్ తీసుకెళ్ళాలి అన్న ప్లాన్ ఉంది. యుఎస్ తీసుకెళ్తున్నాను, 27th వెళ్ళిపోతున్నాను, ఓకే. తీసుకొని వెళ్తున్నాను. సో నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం లాంగ్ ట్రిప్, మళ్ళీ నాన్నగారి సంవత్సరికం కూడా వస్తుంది కాబట్టి జాన్లో వచ్చి అప్పుడు ఒక 4-5 months ఉంటాను. ఆల్రెడీ ఉన్నవి ఏవైతే ఎవరైతే ఉన్నారో ఆ టైంలో, అంటే ఇప్పుడు నేను ఏవైతే వదులుకున్నానో వద్దు అనుకున్నానో వాళ్ళే నాకు మాట మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్. సో నాకు నమ్మకం ఉంది, నిజంగా రాసుంటే వస్తుంది శ్వేత, మనకు టాలెంట్ ఉండాలి, రాసి ఉండాలి. అంటారు కదా, ప్రతి తినే మెతుకు మీద ఎలా అయితే తినేవాళ్ళ పేరు ఉంటుందో ఆ మూవీలో ఆ క్యారెక్టర్ మీద పేరు ఉంటేనే వస్తుంది. నేను 2 లాస్ట్ వదులుకున్న క్యారెక్టర్స్ మంచి ఆర్టిస్టులకే వెళ్ళడం కూడా మంచి ఆర్టిస్టులకే. అప్పుడు మా వారు అన్నారనమాట, అరే నీకు వచ్చిన క్యారెక్టర్లు అంటే ఆ ఆర్టిస్టులకి వెళ్ళాయంటే నీ క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టరే కదా అని. అవును, కానీ అది నాకు రాసలేదు. నేను అలా పాజిటివ్గా ఆలోచిస్తాను, అంతేకాని అయ్యో పోయింది 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 అని ఏడ్చుతూ కూర్చున్నాను అనుకో, అది ఒక పెయిన్, అది ఒక స్ట్రెస్ వల్ల మళ్ళీ అదొక మనకి తెలియని ఒంట్లో ఎక్కడ చూడు నొప్పులు, ఎక్కడ చూడు బాధలు ఉంటాయి. కానీ మనం మారంగా ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది నాకు లేదు. నాకు అదే చెప్తున్నాను కదా, మనం ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ కారణం చేత వదులుకున్నామో నాకు తెలుసు కాబట్టి, ఆ కారణం పెద్దది కాబట్టి నాకు ఇవి చిన్నవి అనిపిస్తాయి. ఇంకా వీటి మీద దృష్టి ఎందుకు మనకి? కానీ ఎలా ప్రణతి గారు అంత పాజిటివ్ మైండ్ సెట్? జనరల్గా ఎవరికైనా లేడీస్కి కొంచెం హోప్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ అంటే ఏదైనా మన దాకా వచ్చిపోయిందంటే అర్రే అనిపిస్తుంది. కానీ ఎలా మీరు అంత లైట్గా ఎలా తీసుకుంటారు అసలు? అంతే, అంటే ప్రతి ఒక్కటి నాకు ఒక నమ్మకం అన్నమాట, రాసి ఉంటుంది. అది కొంతమందికి అలానే నేను గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కనే టైప్ కాదు. నాకు ఖచ్చితంగా నా ప్రయత్నం 100% చేస్తాను, కష్టపడతాను, టైం మెయింటైన్ చేస్తాను, మాట మీద ఉంటాను, అన్నీ చేస్తాను. నాకుంటే వస్తుంది అని నమ్ముతాను. రాకపోతే ఇంతకంటే పెద్దదే, రాకపోతే నా దురదృష్టం అనుకోని ఇంతకంటే పెద్దదే ఉందని నమ్ముతాను. అది నన్ను సంతోషంగా ఉంచుతుంది. నేను నిండుగా కనిపించడానికి నా సంతోషమే నా మొహం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అదే కదా, ఎప్పుడు చూసినా నాకు అదే అనిపిస్తుంది. అసలు మేడంకి టైం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, ఆ శారీస్ కట్టడం కానివ్వండి, లేకపోతే ఆ జ్యువెలరీ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ కానివ్వండి, అంటే దానికి మ్యాచింగ్గా ఏది పెట్టుకున్నా కానీ ఆర్నమెంట్స్ అంతా కూడా మేము ఇప్పుడు పొద్దుగుకులు టీవీలో అంటే ఇప్పుడు ఛానల్స్లో కనిపించేటప్పుడు మాకు ఎలా అంటే రెడీ అవ్వాలి తప్పదు కాబట్టి రెడీ అవుతాం. కానీ మీరు ఏంటంటే, అయినా కానీ నేను జ్యువెలరీ లాంటివి ఏం పెద్దగా పెట్టను, కానీ మీరేంటంటే ఇంట్లో నాకు తెలిసి నిద్రపోయేటప్పుడు కూడా ఇలానే ఉంటారు అనుకుంటా. యాక్చువల్గా ఏంటంటే ఇష్టము మా వారికి కూడా, నాకెంత చీర కట్టుకుంటే నాకు ఇష్టమో అంతకు రెట్టింపు మా వారికి ఇష్టం. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని డ్రెస్ శారీ పెట్టంగానే శారీ వైపు చూపిస్తారనమాట. మళ్ళీ ఆ శారీలో కూడా 2-3 చూపిస్తాను, అందులో ఆయనే సెలెక్ట్ చేస్తారు. ఆయన సెలెక్ట్ చేసిందే కట్టుకోవడం నాకు ఇష్టం. ఎందుకంటే ముందు నేను రెడీ అవ్వగానే చూసేది తనే కదా ఇంట్లో. తన కళ్ళల్లో ఆ చిన్న ఆ స్పార్క్ కనిపించింది అనుకో, బాగుంది అని, అదొక సంతోషం. తర్వాత వెంటనే నా పిల్లలు, నా 2 ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు అమ్మ చాలా బాగుందమ్మా, అమ్మ చాలా బాగుందమ్మా అన్నారు అనుకో, అదొక సంతోషం. ఇంకక్కడి నుంచి, అందుకే ఆడపిల్లలు కాంప్లిమెంట్ ఇవ్వడం భలే అందంగా ఉంటుంది. అక్కడి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మనకి ఓకే ఫైన్ అని. సో మీ వారి గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం అడుగుతాను. జూన్ మంత్ స్టార్ట్ అయింది, లవ్ ప్రపోజల్ డేకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇవ్వాలి, తనే ఇవ్వాలి, నేను కాదు. జూన్ 24th వస్తే తనే ఇవ్వాలి, గుర్తు చేసి మరీ అడిగి తీసుకుంటాను. అది మాత్రం నా పుట్టినరోజు, మా పెళ్లి రోజు, జూన్ 24th ఇవన్నీ గుర్తు చేస్తానమాట. గుర్తు చేసి నువ్వు నాకు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి అంటాను. మొన్నే పెట్టాను మెసేజ్, జూన్ 24th వస్తుంది నాకేం గిఫ్ట్ ఇస్తావు అంటే, నేను నీ గిఫ్ట్ నేనే అన్నారు. మళ్ళీ ఆయన ఇంకో దానికి ఏదో వచ్చి నాకేంటి ఏదో అంటే నాకేంటి అన్నారు. నీకేంటి మొన్న చెప్పావు కదా నాకు నువ్వని, నీకు నేను అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటాం. బాగుంది, ఇద్దరు చక్కగా కన్విన్స్ అవుతున్నట్టున్నారు. కానీ బట్ ఏదో ఒకటి మరి ఇస్తారు ఆయన డెఫినెట్ గా. అంటే నాకు ఇప్పుడు నేను నిజం చెప్పనా, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నా ఎమోషన్స్ అన్నీ అలా నేను స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే మా వారు నా కంట్లో నీళ్లు చూడలేరు. అలా చూసే లోపల వచ్చి అమ్మమ్మ ఏమైపోయిందమ్మా, అమ్మ ఏమైపోయిందమ్మా, ఎందుకమ్మా, ఏమైంది, ఎవరు బాధ పెట్టారు, అలా వెంటనే వెనకాలండి అలా అడుగుతారు. కొంచెం ఎవరైనా బాధ పెట్టినా కూడా ఆయన ఇచ్చే ధైర్యం వేరుంటుంది. సో
బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ డేకో ఇంకో డేకో గిఫ్ట్స్ ఇవ్వడం వేరు, కానీ ప్రపోజల్ చేసిన డే అది ఇన్నేళ్ళు పిల్లలు పుట్టి ఇన్నేళ్ళు అయిపోయి ఇన్నేళ్ళైనా నేను హక్కుగా తీసుకుంటాను, అది నా హక్కు. కానీ మీకు గుర్తుండడం ఓకే, బట్ జెంట్స్ కూడా ఇలాంటివి గుర్తుంటాయా? ఆయన గుర్తు అని చెప్పను, ఆయన గుర్తు పెట్టుకుంటారు, ఆయన గుర్తుంటుంది అని నేను చెప్పను, కానీ గుర్తుంటుందని చెప్పను, కానీ నేను గుర్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏం కావాలి అని అడుగుతారు, ఏమైనా కావాలి అంటే ఇవ్వడం చేస్తారు, అలాంటివి చేస్తారు. ఆ చిన్ని చిన్ని సంతోషాలు అవే కదా, అదేదో పెద్దది ఏదైనా ఇచ్చేయాలని లేదు. ఆ ఒక చిన్న మాట, నీకు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు నేను నాకేమి ఇస్తావు అంటే నేను ఉన్నా కదా నీకు ఇంకేం కావాలి అంటారు, అదే చాలు నాకు, అదే కదా కావాల్సింది. అంతకు మించి గొప్ప గిఫ్ట్ ఏముంటుంది? ఒక మాట. ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళకి పెద్ద సంతోషాన్ని ఇవ్వాలి అంటే ఏవేవో చేసేసేయాలి, ఇంప్రెస్ చేసే, ఒక చిన్న మాట, నీకు నేనున్నాను చాలు. మీరు అలా కన్విన్స్ అయిపోతున్నారు, కానీ నేను మీ ప్లేస్ లో ఉంటే అసలు కన్విన్స్ అవును. నేనేమనుకుంటానంటే జెంట్స్ ఎస్పెషల్లీ హస్బెండ్స్ చాలా ఇంటెలిజెంట్స్, బంగారం నానా అని చెప్పేసి బుజ్జిగా పొగడేసేస్తే అయిపోతుంది. వారు అలా చేయరు, మళ్ళీ కన్నా బేబీ హనీలు ఇలాంటివి ఏవి ఉండవు. ఆయన చక్కగా అమ్మ లేకపోతే తల్లి ఇచ్చేస్తావా, అమ్మ ఇది చేస్తావా, అమ్మ తల్లి అంటారు ఆయన చేత. అంటే భర్త చేత పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ అని ఎంత ప్రేమగా పిలిపించుకునే అదృష్టం నాది, టచ్వుడ్. అండ్ మరీ అతిగారాభము ఇంకా అలా ఉండదు, చక్కగా చెప్పాల్సిన తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తారు, లేదు ఇలా కాదు ఇలా ట్రై చెయ్యి, ఇలా చెయ్యకు, ఇలా మాట్లాడు, ప్రతిదీ చెప్తారు ఆయన. లాస్ట్ టైం మనము లవ్ యూ అమ్మ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేసాము వేరే ఛానల్లో. అవును, చాలా మంచి ప్రోగ్రామ్ అది. దాంట్లో మీరు అమ్మ గురించి కవితలు కానివ్వండి, అమ్మ గురించి చాలా అందంగా చెప్పారు. కానీ అమ్మ గురించి ఎంత చెప్పారో మీ వారి గురించి కూడా ఆ ప్రోగ్రాంలో అంతే చెప్పారు. నాకు మీరు చెప్పినంతసేపు నేను లోపల నాకు ఎలా తిరుగుతుందంటే, ఓకే మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నారో మీరు, సేమ్ ఇక్కడ కూడా అదేలా నాకు అనిపించింది. అంటే లవ్ అనేది డెఫినెట్గా నేనేం నమ్ముతానంటే అమ్మ మీద కంటే కూడా హస్బెండ్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి. కానీ మీరేంటంటే అమ్మ మీద ఏదైతే ప్యూర్ లవ్ ఏదైతే ఉందో సేమ్ అదే కేరింగ్ అదంతా కూడా మీరు మీ హస్బెండ్ మీద ఆ రోజు చెప్పడం, అండ్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఒక మదర్లా చూసుకుంటారని చెప్పేసి ఆ రోజు ఎమోషన్ అవ్వడం, మీరు చూసుకోవడం వేరు, బట్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఒక మదర్లా చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే మా వారు ఒక్కళ్ళే అబ్బాయి, వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు, మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు. మా మామగారు పోయినప్పుడు కాదు కానీ మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం ఆయన నాతో ఒక మాట అన్నారు, ఇంకా అన్నీ నువ్వేనమ్మా నాకు అని. మేమిద్దరూ అలాగే ఉంటాం కూడా శ్వేత, ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాం. నేను చెప్పిన నిజంగా ఏదన్నా చెప్తే తనతో చెప్తే ఏమంటాడో అన్న భయం కూడా ఉండదు, ఏదున్నా వెళ్ళిపోయి చెప్పేస్తాను. చిన్న ఇది ఇలా జరిగింది, ఇది ఇలా, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా మాట్లాడారు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ సైడ్ వాళ్ళు, అంటే పేరెంట్స్కి సంబంధించిన మన తల్లిగారి సైడ్ ఏదన్నా ఉంటే వెళ్ళి భర్తకి అత్తగారు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దెప్పుతారు రేపొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా అని. నేను అది మా వారి విషయంలో మరి నా విషయంలో నేను ఏదున్నా కూడా మా వారితో వెళ్ళి చెప్పుకోవాల్సిందే. ఇవాళ దాకా ఆయన మళ్ళీ అది తీసుకొచ్చి చూడు ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగిందని దప్పిన మాట నాకు తెలియదు, ఓకే ఇవాళ దాకా తెలియదు. అందుకే నేను తనతో ధైర్యంగా చెప్పుకుంటాను, కూర్చుంటాను, అన్నీ షేర్ చేసుకుంటాను. దాన్ని మంచి సొల్యూషన్ ఇస్తారు. ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనకి సొల్యూషన్ రైట్గా ఇచ్చేవాళ్ళు కావాలి, ఆ ప్రాబ్లంని పెంచేవాళ్ళు కంటే రైట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కావాలి. అయితే ఈ విషయంలో ఏం చెప్తానంటే అందరికీ ఈ విషయంలో వచ్చింది కాబట్టి చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియా వల్ల చాలామంది ఏమైపోతుందంటే పరిచయాలు ఏర్పడేసరికి కొంచెం బాగా మాట్లాడేసరికి మన ఫ్యామిలీని అంతా తీసుకొచ్చేసేసి వాళ్ళ దగ్గర పెట్టేస్తాం. మంచి కంటే చెడే ఎక్కువ పెట్టేయడం వల్ల మనం బలహీనపడిపోతున్నాం, మనని మనం తక్కువ చేస్తున్నాం, మన వాళ్ళని తక్కువ చేస్తున్నాం. సో తర్వాత మన పరిస్థితులు బాగా అవ్వచ్చు, కానీ మనం చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్ రికార్డింగ్స్, చాట్లు పెట్టుకోవడం, దీనివల్ల ఏం చేస్తున్నారు, అవే చూపించి బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే నీ పరిస్థితి మీ ఇంట్లో ఇది నీకింతే అని నిన్ను ఎగతాళి చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. నీ ఫ్యామిలీ విషయాలు, నీ పర్సనల్ విషయాలు ఎందుకు బయట పెట్టుకోవాలి? ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను సంతోషంగా చెప్పుకోగలుగుతున్నాను. ఒకవేళ నా పరిస్థితే బాగాలేదనుకుందాం, బయటకు వచ్చి నేను చెప్తాను, ఎవరొచ్చి తీరుస్తారు? అంతేగా, మీరు వచ్చి తీరుస్తారు. ఇప్పుడు మీరు యాంకర్గా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు అనుకుందాను, నేను చెప్తాను, నాకేం చేస్తారు? చూసిన వాళ్ళు ఏం చేస్తారు, విన్న వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్యని ఇంట్లో తేల్చుకోలేకపోతే ఎవ్వరూ సాల్వ్ చేయలేరు, ఎవ్వరు. నేను మా వారికి ఏదన్నా వస్తే మేమిద్దరం కూర్చొని సాల్వ్ చేయకపోతే ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే మనకు ఈగోస్ ఉంటాయి లోపల, మనం అదే పట్టుకొని నేను ఎందుకు తగ్గాలి, నేను పట్టుకొని కూర్చుంటా, ఆయన పట్టుకొని కూర్చున్నాడు అనుకో ఎందుకు తగ్గుతాం?
మీరు వచ్చినా ఎందుకు తగ్గుతావు, ఎవరు చెప్పినా ఎందుకు తగ్గుతావు, ఎందుకంటే లోపల ఇగో మన్ని తగ్గనివ్వట్లేదు. సో ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకుండా మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఆ మూడో వ్యక్తి దాన్ని ఇంకా రప్చర్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి, చాలా మనుషుల విషయాలు. సో నేను అది నమ్మను. నాకు మా వారే బెస్ట్ ఫ్రెండ్, నేను ఏం చెప్పుకున్నా ఆయనతోనే చెప్పుకోవాలి. ఆయనే సమస్య తీరుస్తారు, ఆయనే సొల్యూషన్ చూపిస్తారు, అంతే. కానీ ఇది చాలా మంచి విషయం. అంటే జనరల్ గా ఎవరింట్లో అయినా హస్బెండ్స్ ఇప్పుడు అలానే కోఆపరేటివ్ గానే ఉన్నారు. ఏదో పాత సినిమాలో చూపించినట్టు లేదు. కానీ ఇప్పుడు జనరల్ గా మీరున్న అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పాజిటివ్ కామెంట్సే మీకు మోస్ట్లీ ఉంటాయి. ఎక్కడైనా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా కానీ జనరల్ గా అది హస్బెండ్ చూసినప్పుడు ఎలా ఉంటదంటే ఎందుకులే చేసుకోవడం, ఇవన్నీ వద్దులే అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మీకు లక్కీగా ఆ ప్రాబ్లం కూడా లేదు. ఉంది. మా వారిని కూడా తన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఎందుకురా అన్నట్టుగా అన్నారుట. మా మదరే అన్నారు మా వారితో, ఎందుకండి మనకి ఇవన్నీ వద్దు బాబు, చెప్పండి నాన్న అని. బట్ మా వారు ఏమన్నారంటే నువ్వు తీసుకోగలగాలి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నువ్వు పాజిటివ్ ఎంత తీసుకుంటావు, నెగిటివ్ తీసుకోగలగాలి. ఒక్కసారి ఒక నెగిటివ్ కమెంట్కి నేను చాలా హర్ట్ అయినప్పుడు ఆయన వచ్చి ఒకటే అడిగారు, ఏం కావాలి చెప్పు నీకు. అప్పటిదాకా ఆయన వీడియోస్లో కనిపించేవాళ్ళు కాదు. చిన్ను నువ్వు నా పక్కన ఉన్నావని అందరికీ తెలియాలి, నీకు నచ్చే నేను అన్నీ చేస్తున్నాను అందరికీ తెలియాలి, నా ధైర్యం నువ్వని అందరికీ తెలియాలి. వెంటనే రీల్ చేశారు నాతో పాటు. చెప్పు ఏం చేయమంటావు, నేను పాటలు డాన్సులు చేయలేదు, నా పక్కన కూర్చోచాలన్నాను. నా పక్కన కూర్చొని ఒక రీల్ చేశాను. కానీ ఇంత అన్యోన్యంగా ఉంటున్నారు మీరు, కానీ బయట ఎందుకు రూమర్ అలా వచ్చింది ప్రణతి గారు హస్బెండ్తో సపరేట్ అయ్యారు అని చెప్పేసి? బాబాయ్ దిష్టి అనుకుందాం. నేను అదే చెప్తున్నాను. అంటే అదే ఇప్పుడు దీనికి మళ్ళీ నేను అదే అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంత ఇదిగా చెప్తున్నాను అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఒకవేళ నా హస్బెండ్తో నేను సపరేట్ అయినా కూడా ఎవరికి నష్టం, ఎవరికి? మా అమ్మ బాధపడుతుంది, అయ్యో నా బిడ్డ జీవితం ఇలా అయిందని. నా అన్న తమ్ముడు బాధపడతాడు, లేకపోతే నేను బాధపడతాను, నా పిల్లలు బాధపడతారు. మీరు 2 రోజులు మాట్లాడుకుంటారు శ్వేత, 3వ రోజు మర్చిపోతారు. ఎన్ని చూస్తున్నావు, ఇవాళ ఇన్సిడెంట్ వస్తే 2వ రోజు తర్వాత మర్చిపోతారు. వ్యూస్ కోసం అని పెద్ద ప్రాపకాండా ఎన్ని అవుతాయి, తర్వాత మర్చిపోతారు. కానీ తర్వాత అనుభవించేది ఎవరు? నేను కదా జీవితం. సో అదే చెప్తున్నాను, నా జీవితం నేను హ్యాపీగా ఉన్నా లేకున్నా మూడో వ్యక్తికి అనవసరం అన్న కాన్సెప్ట్తోనే నేను హ్యాపీగా ఉంటా. అండ్ ఇంకోటి, ఈ రూమర్స్ ఇవన్నీ ఎవరో విన్నవో చూసినవో కాదు, ఎవరో చెప్పారు. మీరు ఇప్పుడు విన్నాను అన్నారు, మీరు చూసారా? లేదు కదా. మీకు డైరెక్ట్ గా తెలుసా? నాకు జనరల్ గా పర్సనల్ గా తెలుసు కదా, నేను నమ్మలేదు. మీరు నమ్మలేదు. అలా ఎవరు ఇంకోటి ఏంటంటే అది నమ్మొద్దు. మన కళ్ళతో చూస్తే, మన చెవులతో వింటే కానీ నేను నమ్మను అని ప్రతి మనిషి అనుకుంటే ఇలాంటివి ఏవి ఉండవు. ఒక రోజున ఇంటి దగ్గర ఇలా ఫ్రెండ్స్ తో కూర్చొని రీల్ ఏదో చూస్తున్నాను, చూస్తుంటే మా పక్కన కూర్చున్న ఫ్రెండే అడిగింది, ఈమె తెలుసా వాళ్ళ హస్బెండ్ తిను సపరేట్ అయిపోయారంట అని చెప్పేసి. అంటే నేను ఒకటేసారి నేను షాక్ అయ్యాను. ఈవిడ అంటే స్టేటస్ లో అంటే రెగ్యులర్ గా నేను మీ నంబర్లు ఫాలో అవుతా ఉంటాను కదా, ఎవరు చెప్పారు నీకు అన్న అంటే అంటున్నారు అందరూ, అంటే అంటున్నారు అంతే, ఎవరికి తెలియదు. ఇంకోటి నాకు స్టేటస్లలో కొత్తల్లో నాకు వాట్సాప్లో ఎలా అంటే ఏమన్నా మంచి నేను పోయిటరీ రాసుకుంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా నాకు కింద స్టేటస్ పెట్టుకునేదాన్ని. మంచి మంచి పాటలు లిరిక్స్ తీసుకొని పెట్టుకునేదాన్ని. ఒకసారి నా కజినే అడిగింది, అక్క ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అక్క, నువ్వు బావా బానే ఉన్నారా? అరే ఒక స్టేటస్ ఏదో పాట నచ్చి, ఒక సాడ్ సాంగ్ ఏదో నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని వెళ్తున్నా అన్న పాట నచ్చింది పెట్టుకున్నా, అయిపోయిందా? నాకు నా హస్బెండ్కి గొడవలు, నేను ఇంట్లో నా హస్బెండ్ నన్ను కొట్టేస్తున్నా, నేను ఏడ్ చేస్తున్నా, బ్రేకప్ అయిపోయిందనేనా? నాకు మా చెల్లి అడిగినప్పుడు ఆశ్చర్యం వేసింది, ఎందుకు అంత డౌట్స్ వస్తాయి? నేను శుభ్రంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, నాకు నచ్చిన పాట పెట్టుకుంటా, నాకు నచ్చిన రీల్ చేస్తా. ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది. మీరు జనరల్ గా పోయిట్స్ అనే వాళ్ళు ఎవరైనా కానీ పీపుల్ కి చాలా కనెక్టింగ్ గా ఉంటారని నేను నమ్ముతాను. అండ్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఏదైనా ఒక రీల్ కానీ ఇన్స్టాలో ఏదైనా చూసినప్పుడు కానీ వెంటనే దాన్ని పేస్ట్ చేసుకోవడం అట్లా ఏదో చేస్తారు. అవును. బేసిక్ గా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, నిన్న ఈవినింగ్ నేను ఒక కొటేషన్ పెట్టా ఇన్స్టాలో. ఏదో నాకు నచ్చింది, ఊరికే ఏదో అలా స్వైప్ చేస్తూ ఉంటుంటే నాకు అక్కడ స్క్రోల్ చేసేటప్పుడు ఏదో కనిపించింది, అది నేను పెట్టుకున్నాను. ఏదో సమ్ ఎమోషన్ గురించి పెట్టుకుంటే అందరు మెసేజ్లు, శ్వేత ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. అది కాదు అంటే మనం స్వేచ్ఛగా మనకి నచ్చిన ఒక కోట్ని కూడా పెట్టుకునే హక్కు లేదా? ఈ నోట్లో ఒకటి చెప్తాను ఏంటంటే, ప్రతి మనిషి నేను ఎవ్వరి స్టేటస్లు చూసినా కూడా ఫస్ట్ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో నాకు అనవసరం అనుకుంటాను.
బికాజ్ నిజంగా నేను వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తీర్చలేను. వాళ్ళు నన్ను సలహా అడిగితే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి, నా జీవితంలో ఏం జరుగుతుందో అది కదా నేను చూసుకోవాలి, మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకెందుకు అని అనుకుంటే అయిపోతుంది కదా. ఎక్కడది అసలు జనాలకి? ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, అత్తమామలు ఉంటే వాళ్ళు, ఇంట్లో భర్త, మనం చేసుకోవాల్సిన యాక్టివిటీస్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మీరేం చేస్తున్నారనేది నాకు అనవసరం, మీ స్టేటస్తో నాకు అనవసరం. మీరు రీల్ చేస్తే నచ్చిందా లైక్, నాకు నిజంగా నాకు కొన్ని నచ్చవు, కొన్ని ఇలా అని చెప్పలేను, మళ్ళీ నేను చెప్పాను అనుకుంటున్నాను, కానీ నాకు కొన్ని నచ్చవు, నేను స్వైప్ చేసేస్తాను. మీకు నచ్చలేదా చేసేసేయండి, నచ్చిందా లైక్ కొట్టండి. అది ఆడవాళ్ళు చేశారా మగవాళ్ళు చేశారా జెండర్ పక్కన పెట్టేసేయండి. మగవాళ్ళకి లైక్ కొడితే అయ్యో వీళ్ళు మగవాళ్ళకి ఎందుకు లైక్ కొట్టారు, ఇవన్నీ పక్కన పెట్టి నచ్చిందా లైక్ కొట్టండి, నచ్చలేదా స్వైప్ చేసేయండి, అయిపోయి. మీరు కొన్ని రీల్స్ చేసినప్పుడు కొంచెం అవి ఎలా ఉంటాయంటే, ఆ రీల్స్ మామూలుగా కొంచెం సాడ్ గా ఏదో జరిగిపోయినట్లు అలా ఉంటాయి అన్నమాట రీల్స్ అన్ని. సో నేనేమనుకుంటానంటే, అబ్బాయి ఈవిడి వాడు ఏదో సంథింగ్ ఈ మూడ్ లో చేస్తున్నారేమో అనుకునేదాన్ని బిగినింగ్ లో. తర్వాత నేను కొన్ని ఇలానే ఈ కనెక్ట్ అయిన తర్వాత పీపుల్ తో, లైక్ మీలాంటి పోయిట్స్ తోటి, లిరిసిస్ట్లతోటి కనెక్ట్ అయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏదో కాస్తో కూస్తో ఆ జ్ఞానం పెరిగి నేను కూడా వాటికి కొంచెం దగ్గర అయిపోయి, కవితలకి వాటికి నేను కూడా అలాంటివి పెట్టడం స్టార్ట్ చేశా. కానీ జనాలకి నిజంగా ఎంత క్యూరియాసిటీ అంటే, అబ్బా ఏదో జరిగింది వీళ్ళ జీవితం. మా వారు తీస్తారు శ్వేత, కొన్ని నేర్చే ఉంటే మా చిన్నది రెడీ అనగానే అలా కళ్ళలోంచి, అమ్మా హౌకేనమ్మా నేను రీల్ స్టార్ట్ చేయగా నువ్వు ఎలా ఏడుస్తావు అంటుంది. అది దానికి ఆశ్చర్యం. నా పిల్లలు తీస్తారు, సారీ నా పిల్లలు తీస్తారు, అంత నేను చెప్పను, మా వారు తీస్తారు. మా వారు అంటారు ఎందుకే అంత పిండుతావు అంటారు. ఆ స్టార్ట్ అయ్యే లోపలే ఆ ఎమోషన్ తెచ్చుకుంటుంటా అనమాట. అలా అంటుంటే స్టార్ట్ చేయనా అమ్మ అంటారు, వస్తుందా కంట్లో చుక్క, నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేయక వస్తుంది, ఏడవట్లేదు కదా, నువ్వు స్టార్ట్ చేస్తే వస్తుంది, ఆ పాట వింటే ఆ మూడు వస్తుంది, అలా ఉంటుంది. కాదు అప్పట్లో సావిత్రి గారు కనుక 2 బొట్లే రావాలి అని చెప్పేసి అసలు పెద్దవాళ్ళతో నేను చెప్తున్నా, ఒకళ్ళతో ఎప్పుడు అంత పెద్ద వాళ్ళతో పోల్చుకోవడం పక్కన పెడితే, ఫస్ట్ నేను ఎవరితో పోల్చుకున్నాను, నేను ప్రణవి ఆర్ ప్రణతి సాధనాల ఒక్కతే, నేను ఒక్కదాన్నే, నాలాగే ఇంకొకళ్ళు ఉండరు, నాలాగే ఇంకొకళ్ళు సేమ్గా ఆలోచించరు. సొంత తల్లి అంటే ఒక తల్లి కడుపులో పుట్టిన మేము ముగ్గురమే ఒకలా ఆలోచించినప్పుడు నాలా ఇంకోళ్ళు ఆలోచించరు, నాలా ఇంకోళ్ళు చెయ్యరు, నేను ఇంకోళ్ళలా చెయ్యలేను, అంతే. అలా అదే చెప్తున్నా కదా, ఎవ్వరికి వాళ్ళలా మోటివేట్ చేసుకుంటూ ఉంటే జీవితాలు అందరివి బాగుంటాయి శ్వేత. ఐ రియలీ నాకు అనిపిస్తుంది అనమాట, అందరూ అలా ఆలోచించాలి, అందరూ ఇలా ఉండాలి. మా తమ్ముడు అంటున్నాడు, నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచించేస్తావు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, పక్క వాళ్ళ గురించి కాదురా, మారాలి, మార్పు కోరుకోవాలి అనేది నా ఆలోచన. సో మామూలుగా మీరు అసలు అంటే ఈ పోయిట్రీ మీద దీని మీద మీకు అసలు ఫస్ట్ నుంచే ఉందా ఇంట్రెస్ట్, లేకపోతే ఒక టైం వచ్చిన తర్వాత, అంటే కవికి పాట పుట్టిన సందర్భం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట, అలానే ప్రణతిలో కవిత్వం మొదలైన సందర్భం ఎప్పుడు? 10th గ్రేడ్లో నాకు గుర్తులేదు, కానీ ఒక కవిత ఏదో రాసుకుని బుక్ అలా పెట్టేసి వెళ్ళిపోయా. మా నాన్నమ్మ వచ్చి ఆ బుక్ తీసి చదివి మా నాన్నతో చెప్పిన మాట బాగా గుర్తు. ఏంటి, అరే ఎంత బాగా రాసిందిరా చూడు అన్నది గుర్తు, అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంటర్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలవులకు వెళ్ళినప్పుడు డాబా మీద ఒక పాట రాసుకున్నా, వెన్నెల్లో మామ మల్లెపూల మంచం వెన్నెల్లో మామ, నీకోసం వేశాను వేచి వేచి చూశాను, మల్లెపూలు వాడిపోయే మనసంతా వేగిపోయే, రాకపోతివే మామ నువ్వే రాకపోతివే ఆయాల రాకపోతివే అని ఫోక్ సాంగ్. ఇది క్రియేటెడ్ బై యు? నేను రాసుకున్నాను, నాకు బాగా గుర్తు, ఇంటర్లో అక్కడ రాసుకున్నాను, అది అలాగే ఉంది ఆ పాట ఇప్పటికీ. ఎప్పుడూ అనుకుంటాను అనమాట, ఇది పాటలా చేయించాలి ఫోక్ బీట్ తో. దీన్ని ట్యూన్ కట్టారా? నేను రాసుకున్నది, వెన్నెల్లో మావా మల్లెపూల మంచం వెన్నెల్లో మావా నీకు, అలా వస్తుంది. ఇంకొంచెం బాగుంది పాడండి. మల్లెపూలు వాడిపోయి అంటే వేచి చూసి మనసు వేగిపోయింది అనేది ఒక అమ్మాయి విరహంలో రాసుకున్న పాటను కంటిన్యూ చేయండి. అలా పాపం సార్ని యుఎస్ లో పెట్టేసేసి వచ్చి మీరు చందమామ మాట్లాడింది ఏదో చెప్పనా, సన్నజాజి వాటేసింది ఎంతో సిగ్గున, ఆనందం ఎగిరే ఆకాశంలో పావురమై, ఆ సిగ్గు పూచే పిల్లగాలి తెమ్మెరై,
రాకపోతివే మావ నువ్వే రాకపోతివే ఆయాల రాకపోతివే అని ఉంటుంది అలా చరణం. ఇది పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ తో ఎప్పుడైనా? మా హస్బెండ్ అంతా అంటే చెప్పనా, నేను చేసే అన్నీ అప్రిషియేట్ చేస్తారు, కానీ నేను ఒక పెద్ద కవిత రాసా ఒక యానివర్సరీకి, రాసి ఆయనకి ఇచ్చా. అంతా చదివి ఏమన్నారు, ఎందుకమ్మా ఇంత రాసా, ఒక ఐ లవ్ యూ చెప్తే సరిపోయేదిగా అన్నారు. అలా ఉంటుంది ఆయనది. ఎందుకే ఇంత టైం వేస్ట్ చేసావు, ఇంత కవిత రాసావు, దాని బదులు మొత్తం సారాంశం నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అనే కదా అర్థం, మరి ఐ లవ్ యూ చెప్పేస్తే సరిపోయేది కదా అన్నారు. సో ఆయన అలా ఆలోచిస్తారు రొమాంటిక్ సెన్సే కాదు, ఇంకేం అనలేము. అంటే అంత అప్రిషియేట్ చేస్తారు, కష్టపడొద్దు అంటారు. పాపం ఆయన బాధ ఏంటంటే నేను కష్టపడొద్దని, అంతే. అలా అర్థమైంది అంతే. అలాగే అనుకోవాలి, అదే చెప్తారు ప్రతి దాంట్లో పాజిటివ్ ఆలోచిస్తే. ఓకే, నేను కష్టపడొద్దనే కదా అంత పేజ్ రాసావు, ఎందుకమ్మా కష్టపడ్డావు, ఐ లవ్ యూ అన్న మాట చెప్తే సరిపోయేది కదా అని. మ్యారేజ్ డేకి వైఫ్ అంత అందంగా కవిత రాసిస్తే కష్టపడొద్దని చెప్పారు. ఇంతకీ ఆయన ఏమైనా కష్టపడ్డారా? లైక్ ఏదైనా మంచి గిఫ్ట్ కొనుక్కు రావడానికి? ఆయన నన్ను సర్ప్రైజ్ చేసేస్తూనే ఉంటారు, ఆయన వేలో సర్ప్రైజ్ చేస్తారు అంతే. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది. అది కౌంట్ నెంబర్స్ అనేవంతా మనం పెట్టుకునే కౌంట్. మేము యానివర్సరీస్ కౌంట్ చేసుకోము, ఏమీ కౌంట్ చేసుకోము. వీఆర్ హ్యాపీ యాజ్ ఎ ఫ్యామిలీ, అంతే ఫస్ట్. అది తర్వాత నేను ఇది కూడా బాగా నమ్మేది ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది. బయట నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మనం ఏమైనా చెయ్యొచ్చు. ఇప్పుడు మేకప్ వేసుకుంటాం, అలాగే మేకప్ పూసుకోవచ్చు, నటించవచ్చు, రీల్స్ నటించవచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు, అంతా చేయొచ్చు. బట్ ఇంట్లో ఎలా ఉంటాము, మనం ఏంటి అనేది ఫస్ట్ హ్యాపీగా ఉండాల్సింది నీ ఇంట్లో వాళ్ళు. కాబట్టి నేను బిలీవ్ చేసేది ఇంట గెలిచి రచ్చగెల. నా ఇంట్లో నా పిల్లలు, నా హస్బెండ్, నా తల్లిదండ్రులు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, దట్స్ ఇట్. ఇంకా బయట వాళ్ళకి నేను నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు నన్ను పొగిడినా పొగడకపోయినా, తిట్టినా పొగిడినా, అన్నీ నాకు సమానమే, ఒకటే. మీ మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాల్లో మీ హస్బెండ్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నన్ను అమ్మ అండవే. అంతేనా? ఎందుకంటే ఎవరికైనా తల్లిదండ్రులు చాలా గొప్ప. ఇప్పుడు నేను మా నాన్నని ఇంకొకళ్ళలో చూసుకోవడం అంటే, మా నాన్న స్థానం ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే, వాళ్ళని మనం ఎంత గౌరవిస్తే, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అన్నది ముఖ్యం కదా. సో ప్రతి ఆడపిల్లకి తండ్రి తర్వాత ఆ స్థానం భర్తదే. అలాగే భర్త కూడా తన తల్లి స్థానాన్ని భార్యకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలా ఇచ్చి చూసుకున్నాడంటే, తల్లిని బాగా చూసుకునే ఎవరైనా భార్యని బాగా చూసుకుంటారని ఒక ఇది ఉంది, నానుడు ఉంది. సో నన్ను వాళ్ళ మదర్తో పోల్చడం అనేది, నాకు నువ్వే అన్నీ అనడం అనేది మాత్రం నేను అందుకున్న గొప్ప గిఫ్ట్ లైఫ్లో. అలాగే నా పిల్లలు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడు ఇంతకంటే గొప్ప గిఫ్ట్ నాకేమీ ఇవ్వలేరు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళని చూసి నలుగురు పొగుడుతున్నప్పుడు అంటారు కదా పుత్రోత్సాహము తండ్రికి. నేను వాళ్ళని పెంచిన విధానం కానీ వాళ్ళని చూసి నలుగురు పొగుడుతున్నప్పుడు నేను పొందే ఆనందం అది మాటల్లో చెప్పలేదు. అదే గొప్ప గిఫ్ట్ నాకు. సో బెస్ట్ గిఫ్ట్ గురించి చెప్పారు, ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మేకప్ కిట్ తీసుకొచ్చారు. అప్పుడు నేను అంటే ఫ్రీలాన్సింగ్, యాంకరింగ్ ఇవన్నీ చేస్తూ ఉండినాను. సో యాంకర్ నన్ను తెలుసు కాబట్టి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఒక మేకప్ కిట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఫస్ట్ గిఫ్ట్ అది. మీరు బిఫోర్ మ్యారేజ్ మూవీస్ చేయలేదు కదా? బిఫోర్ మ్యారేజ్ ఏమీ చేయనివ్వలేదు మా ఇంట్లో. కాకపోతే కొంచెం ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ తక్కువ, కానీ యాంకరింగ్ ఇలాంటివి మాత్రం ఫ్రీలాన్సింగ్ అయితే చేసేదాన్ని. డాన్స్ చేసేదాన్ని, అంటే లైక్ త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి, సుందరయ్య కళానిలయం, ఇవన్నీ మనం అన్నీ చేసేసాం. క్లాసికల్, సమయ క్లాసికల్ అన్నీ చేశాను, వెస్ట్రన్ కూడా చేశాను. దుబాయ్ అలాంటి దగ్గర మ్యారేజ్ అయిన తర్వాత కూడా, మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత చేసినప్పుడు నేను పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే డాన్స్ చేశాను. బట్ నా వరకు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతానంటే, నా డ్రెస్సింగ్ ఒకటి ఉండేది. నేను ఒక డ్రెస్సింగ్లో ఒక లిమిటేషన్స్ పెట్టుకునేదాన్ని. సో నేను ఆకలేస్తే అన్నం పెడతా చేసినా, పగలైనా నాకు ఓకే డాన్స్ పర్ఫామ్ చేసినా కూడా, నా డ్రెస్ ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను చేసిన డాన్స్ని ఎంజాయ్ చేసేటట్టు చేసేదాన్ని. ఫస్ట్ రోలో మా అత్త మామగారు కూర్చొని అబ్బా భలే చేసింది అని తలెత్తుకొని నన్ను ఏ పాటైనా చూసేలా నేను చేశాను. నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్. ఐటమ్ సాంగ్ చేశారని చెప్తున్నారు. నేను అందంగా చేశాను అంటే, మా వాళ్ళు కూర్చొని ఒకటి అనుకునేవాళ్ళు,
మనకి ఇబ్బంది కలిగించేటట్టు చెయ్యదు అనేది వాళ్ళకి ఉన్నప్పుడు ఆ ధైర్యం ఇంకంతకంటే ఏం కావాలి. అండ్ ఇప్పుడు అంటే జనరల్గా ఏంటంటే నాన్నతో బాండింగ్ ఎక్కువ అని చెప్పారు. అండ్ అమ్మ అంటే అసలు చెప్పక్కర్లేదు, అమ్మని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు సృష్టిలో. కానీ కాకపోతే ఏంటంటే మీ బ్రదర్స్ గురించి మాట్లాడదాం. మీ బ్రదర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు మీకు? వాళ్ళకి మీడియాలో ఉండడం ఇద్దరికి ఇప్పటికీ ఇష్టం లేదు. కానీ ఇప్పటికి ఎట్లా వచ్చేసారంటే ఇంకా ఓకే పిల్లలు పెద్దగా అయిపోయారు, తనకు నచ్చింది చేసుకుంటుంది అంతే, సరదాగా ఆట పట్టిస్తారు. కొంచెం అన్నయ్యతో ఎక్కువ అంటే లైక్ యూనో క్లోజ్ అని చెప్పలేను కానీ బాగా క్లోజ్గా ఉంటాం, కానీ తమ్ముడితో ఉన్నంత కాదు. తమ్ముడిని అది కాదురా ఇది కాదురా అని మాట్లాడుకొని వాడితో జోక్స్ వేసి అంతా ఇది తమ్ముడితో ఉంటుంది. అన్నయ్యతో చేస్తాను కానీ కొంచెం అన్నయ్య అన్న ఇది భయం ఉంటుంది, కొంచెం ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్. బట్ ఇద్దరూ చాలా బాగుంటారు, ఇద్దరు బాగా చూసుకుంటారు. నాకు ఇంకా ఇప్పుడు వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు నాన్న లేరు కాబట్టి నేను ఒకటే అనుకుంటా, ఇంకా నాకు వాళ్ళు నాన్న స్థానంలో ఉన్న వాళ్ళిద్దరు కూడా అని. మా వారిని ఎలా అనుకుంటానో మా నాన్న తర్వాత అంతా నువ్వే అని. ఇంకా వాళ్ళకు కూడా ఒక రకంగా నా విషయంలో కొంచెం బాధ్యత పెరిగిందని అనుకుంటాను. ఎందుకంటే నానున్నంత వరకు ఎప్పుడు వాళ్ళకి నేను అనేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి నా పట్ల కొంచెం బాధ్యత పెరిగిందనే చెప్తాను. నన్ను ఇంకా బాగా చూసుకోవాలి, మా నాన్నలా చూసుకోవాలి వాళ్ళిద్దరు, వాళ్ళకి అది బాధ్యత పెరిగింది. ఎక్కడ ఉంటారు వాళ్ళిద్దరు? కలిసే ఉంటారు, వనస్థలిపురంలో ఉంటాము. అన్నయ్య తమ్ముడు, అదృష్టం, బాగా కలిసి ఉంటారు, బాగుంటాము. అది తమ్ముడు కూడా మ్యారీడా? తమ్ముడికి 2 పిల్లలు, అన్నయ్యకి 2 పిల్లలు. అన్నయ్యకి ట్విన్స్ అమ్మాయిలు, తమ్ముడికి ఒక బాబు ఒక పాప. ఓకే, బట్ లేడీ డామినేషన్ ఎక్కువ మీ ఇంట్లో. మా తమ్ముడి కొడుకుని మేము హిట్లర్ అంటూ ఉంటాం, ఎందుకంటే నా ఆడపిల్లలు అన్నయ్య ఆడపిల్లలు అందరి మధ్య వాడు ఒక్కడ అబ్బాయి, 5 ఆడపిల్లల మధ్య. సో వాడిని హిట్లర్ అనేస్తూ ఉంటాం, చిరంజీవి అన్నయ్య వాడు హిట్లర్ పాప. ఓకే, బట్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు? మా పెద్దది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. చిన్నది 9th grade. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కూతురు ఉందా? నాకు డాక్టర్ కూతురు కూడా ఉంది. నాకు 3 కూతుర్లు కదా చెప్పుకోవడానికి. సో డాక్టర్, ఇంజనీరింగ్, మా చిన్నది ఏమవుద్దో దానికే తెలుసు. 3 కూతుర్లు అంటే 3 కూతుర్లలో ఒక కూతుర్ని మీరు ఆ కూతురే, ఇంకా మనం దాని గురించి వదిలేద్దాం. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళకి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కూతురు గురించి, కాబట్టి 3 కూతుర్లు. తన డాక్టరా? అంటే టెక్సస్లో హోలిస్టిక్ మెడిసిన్ చేస్తుంది. సో షీ వాజ్ అ పీడియాట్రిషియన్, కానీ ఇప్పుడు హోలిస్టిక్ మెడిసిన్లోకి వచ్చింది. సో తన డాక్టర్. 3 ఆడపిల్లల మధ్య మా వారు అంటూ ఉంటారు, మా వారు పాపం ఒక్కళ్ళే కదా మరి మా 4 మధ్య ఎక్కడ చూడు అద్దాలు కావాలి మీకు, ఎక్కడ చూడు అద్దాలు కావాలి. చాలా దగ్గర, మ్యారీడ్ కదా తను, బట్ 10 minutes దూరంలో ఉంటారు. మ్యారేజ్ అయ్యాక నేను అడాప్ట్ చేసుకున్నాను. మ్యారేజ్ అయ్యాక తను నాకు కూతురు అయింది. నేనేమి తనకి ఏమంటాను, అందరూ ఏమనుకుంటారు అడాప్షన్ అనగానే లేకపోతే దత్తపుత్రిక అనగానే అబ్బో నేను ఏదో ఎవరూ లేని పిల్లని తెచ్చేసుకొని చదివించేసి పెద్ద చేసేసాను కాదు. అన్నీ అయిన అమ్మాయిని నా జీవితంలోకి భగవంతుడు పంపించాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రణతి గారు, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఆల్రెడీ మీకు ఇంట్లో ఉన్నారు, అండ్ మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ పిల్లలతో మీకు సరిపోతుంది, బాగుంది. సడన్గా ఈ థాట్ ఏంటి అసలు మీకు? అంటే నేను అదే చెప్తా కదా, ఏది చేసినా భగవంతుడి నిర్ణయంతోనే జరుగుతుంది. తను మా జీవితంలోకి రావాలని ఉంది, వచ్చింది. తను నిజం చెప్పాలంటే మా రిచా రావడం మాకు ఇంకా పెద్ద సపోర్ట్. నిజంగా నాకు అంటే తను నాకు ఒక ఫ్రెండ్, కూతురు అనుకుంటాను, తను నన్ను అమ్మ అని పిలుస్తుంది, కూతురు. కానీ నాకు ఒక ఫ్రెండ్ తను, నా పిల్లలకి తను ఫ్రెండ్, నా పిల్లలకి అక్క, వాళ్ళు సిస్సి అంటారు, మళ్ళీ అంతే ఇదిగా మా పిల్లలకి ఫ్రెండ్. మా వారికి సిస్టర్ కమ్ కూతురు, మా వారికి మంచి ఫ్రెండ్. సో ఏంటంటే మా నిర్ణయాలు అన్నీ తనతోనే ఉంటాయి, తన్ని ముడివేసుకునే ఉంటాయి. తను ఏం చెప్తే మాకు అది ఒక ధైర్యము. సో మేమేమీ చేయలేదు తనకి, నిజం చెప్పాలంటే తనే మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాలని చాలా మార్చింది. షీఈస్ లైక్ అ మిరాకిల్ మా జీవితంలో. మిరాకిల్, బ్లెస్సింగే. అంటే భగవంతుడు మనకి సంతోషాన్ని ఆ రూపంలో పంపించాడు, అమ్మాయి రూపంలో. బట్ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి మీకు ఎటువంటి రిగ్రెట్స్ రాలేదా అమ్మాయి విషయంలో? అంటే ఎందుకు వస్తాయి, మేమేం చేసామని, అంటే తనకి మేమేం చేసామని. ఇప్పుడు మాకు సమానం, మా పిల్లలు అందరూ మాకు సమానం. అంటే జనరల్ గా ఇప్పుడు మన ఇండియన్ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుందంటే లైక్ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, అందులో అదే అంటున్నా, ఎవరికి సంబంధం, అదే మా జీవితం కదా. మీ మదర్ వాళ్ళు కానీ లేదు, ఎవరు ఓకే, అందరికీ తను ఒక ఇదే. అసలు వేలెత్తి చూపించడానికి లేనప్పుడు ఎందుకు చూపిస్తారు?
కానీ తన గురించి చెప్పినప్పుడు మీ బంగారం face లో ఒక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్ బాగా తెలుస్తున్నాయి. అంతే, అదే చెప్తున్నా కదా, నాకు మాకంతే, మాకు తను రావడం మా జీవితంలో భగవంతుడు ఏం నిర్ణయించి పంపించాడో తెలియదు, కానీ మా బంగారం. నేను అమ్ముడు అనే పిలుస్తాను, పేరు పెట్టి తక్కువ. నా ఫోన్లో కూడా ఇప్పుడు మీరు చూసారంటే అమ్ముడు. నా పెద్ద కూతురు నేను పండు అంటే అది ఇప్పటికీ తిడుతూ ఉంటుంది, అమ్మ అనొద్దని. నేను అదే చెప్తా, నువ్వు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అని, నీకు పెళ్ళై నీ పిల్లలు పుట్టినా, నేను ముసల్దాన్ అయిపోయి నీ పిల్లలు పుట్టినా కూడా ఒకళ్ళు బతుకుంటే నువ్వు నాకు పండువే అంటారు. మా చిన్నదాన్ని సాహి అని పిలుస్తాము. సో అంతే. యాక్చువల్గా నేను విన్నది కరెక్టేనా, తను మీకంటే కొంచెం వయసులో కూడా పెద్దది అని చెప్పి? అవును, అందుకే తను చిన్నపిల్ల కాదు, నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే యాజ్ ఎ డాక్టర్ కనుక కూడా కాదు, తన విధానం కానీ అవంతా కూడా లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చాయి. నేను 2018కి బిఫోర్ ప్రణతి వేరు, ఆఫ్టర్ ప్రణతి వేరు. నాకు కోపం ఉండేది, కొన్ని భావోద్వేగాలు నేను వెంటనే ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. బట్ ఓవర్ ద పీరియడ్, అదే చెప్తున్నాను కదా, మనకు ప్రతి జీవితంలో ప్రతిరోజు ఒక పాఠం, అందులోంచి మనం మంచి నేర్చుకుంటూ ముందుకెళ్తే మన లైఫ్ బాగుపడుతుంది. లేదు నేర్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను అని అనుకుంటే మన జీవితం నాశనం అయిపోతుంది. బట్ మాకు తను చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. నాలో కూడా నేనేమి ఇలా ఉండకు మాంసి, నువ్వు ఇలా ఉంటే నిన్ను గ్రాంటెడ్గా తీసుకుంటా, నేను నో చెప్పేదాన్ని కాదు. అంతకుముందు నాకు ఎవరేం చెప్పినా సరే 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 అని అన్నీ చేసేయడము, నెత్తి మీదకి వేసేసుకోవడము, హెల్ప్ చేసేసేయడము, బాధపడిపోవడము అన్నీ జరుగుతూ ఉండేవి. కానీ తను వచ్చాక ఎక్కడ నో చెప్పాలో నేర్పించింది, దేనికి నో చెప్పాలో నేర్పించింది. అది నా జీవితాన్ని చాలా మార్చింది. వచ్చా మీకు నో చెప్పడం? వచ్చు. ఓకే, వచ్చు, నేర్చుకున్నా. అదే చెప్తున్నా, తను నేర్పించింది నాకు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు నో చెప్పాలో నేర్పించింది. అది నా లైఫ్ని చాలా చేంజ్ చేసింది. తను ఏం చేసింది అని అంటే ఇది చెప్తాను నేను. మేము తనకు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తను నాకేవో ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేసింది అంటే నా జీవితంలో నాకు ఫస్ట్ నో చెప్పడం నేర్పించింది తను. మా వారు కూడా నేర్పించలేకపోయారు. మా వారు బాధపడేవాళ్ళు, ఎలా అమ్మా ఎలా బతుకుతావు, ఇలా అయితే ఎలా బతుకుతావు. కానీ తను, మామ్సీ యూ హ్యావ్ టు చేంజ్, సే నో. నీకు నచ్చట్లేదా, ఇక్కడ అనిపిస్తోందా, పెయిన్గా ఉందా, సే నో, చెప్పు, నో చెప్పు. ఒక్కసారి చెప్పి చూడు, తెలుస్తుంది. నిజం, మనం అందరం ఎక్కడ చెప్తే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారో, మన గురించి ఏమనుకుంటారో అని కొన్ని మనకు చేతకానివి కూడా మనం నో చెప్పలేక చేసి బాధపడే సందర్భాలు ఉంటాయి. ఆ నో ముందే చెప్పడం తెలుసుకున్నాం అనుకో, ఇక్కడ చెప్తే ఆ క్షణం మీకు అనిపిస్తుంది, ఇప్పుడు మీకు అనిపిస్తుందేమో, కానీ నేను చెప్పేశాను అనుకోండి ఇబ్బంది అవ్వదు. అది నేర్చుకోవాలి మనిషి. అది నేను నేర్చుకున్నాను తన వల్ల. చాలా మంది పెద్ద వాళ్ళు చెప్పే మాట ఇది, నో చెప్పడం రావాలి అని చెప్పి. కానీ చాలా మంది అంతే నిష్ఠురం కంటే అది నిష్ఠురం మేలు కదా. నేను బాధపడుతూ చేసేస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నా బాడీ కూడా, అంటే ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. పనికి కానీ దేనికైనా ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోయి, పొద్దున్నే 5 గంటలకు లేచి వెళ్ళిపోయి, ఇప్పటికీ అలాగే చేస్తా. బట్ ఇప్పుడు నా మనసుకి నచ్చితే చేస్తా, నచ్చలేదనుకో, నాకు కుదరట్లేదు, నాకు ఓపిక లేదు అంటే ఓపిక లేదు. వయసు వస్తుంది కదా, ఎవరికైనా వస్తుంది. సో అలాంటివన్నీ నెమ్మదిగా తను నేర్పించి, ఎలా ఉండాలో నేర్పించి, పాజిటివ్గా ఎలా రియాక్ట్ అవ్వాలో కొన్నిటికి, నెగిటివ్ ఎనర్జీని ఎలా మనం తీసుకోకూడదో, ఇవన్నీ నేను తనతో నేర్చుకున్నా. ఈ 6 yearsలో తను నాకు నేర్పించింది, నా లైఫ్ని నేను ఎలా హ్యాపీగా లీడ్ చేయాలో నేర్పించింది నా కూతురు. చాలా గర్వంగా చెప్తా, తను నా లైఫ్లోకి వచ్చి నాకు కొత్తగా పరిచయం చేసింది. సో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పాజిటివ్గా మార్చడానికి మ్యాక్సిమం తన సపోర్ట్ కూడా చాలా ఉందంటారు అయితే? ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాన్న గురించి బాధపడుతూ ఉన్నాను, ఆ స్ట్రెస్ ఉంటుంది మన మీద తెలియకుండా. ఆ ఫ్యామిలీలో ఒక పిల్లర్ని కోల్పోయాను తెలియకుండా, సడన్ గా వానిష్ అయిపోయారు. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, అవస్థ పడుతున్నారు, హాస్పిటలైజ్డ్ అయ్యారు, వెళ్తున్నారు, హాస్పిటల్ నుంచి వస్తున్నారు, అమ్మ కష్టపడుతుంది, ఇవేవీ లేవు. నార్మల్గా లేచారు, రాత్రి మాట్లాడే నార్మల్గా లేచారు, పొద్దున్న మాయమైపోయారు మా నాన్న. ఎంత ఉంటుంది మాకు స్ట్రెస్ అసలు. మా లైఫ్లో మాకు అర్థం కావట్లేదు, ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. ఇంట్లో కూర్చుంటే బయటకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతుంది, ఇంట్లో కూర్చుంటే మాకు అంత శూన్యమే కనపడుతుంది, ఏం తెలియట్లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారిది మంచిగానే జరిగింది. అందుకే అంటున్నాను, అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెస్ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి, లైఫ్ని, అవన్నీ తను చెప్తూ ఉంటుంది, మెసేజ్ చేసేస్తుంది. తనకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, సో అవన్నీ మెసేజ్, మాంసి ఇట్లా ఉండి ఇది చెయ్యి, మాంసి ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది వెళ్ళు, లేకపోతే ఇలా మెడిటేషన్ చెయ్యి, ఇది తీసుకో, అలా చెయ్యి, అన్నీ. పిల్లలు అంతే సపోర్ట్. నా 2 పిల్లలు వీళ్ళు కూడా ఏంటంటే, అమ్మ ఇది నీ లైఫ్ అమ్మా, నీకు నచ్చినట్టు ఉండమ్మా, ఎవరేమన్నా పట్టించుకోకమ్మా. నా పిల్లలు కూడా అంతే.
నేను ఎప్పుడో మాటలలో మా పెద్దమ్మాయితో అన్నాను, ఒసే నేను రీల్స్ చేస్తూ ఉంటా కదా నాన్న, ఎప్పుడైనా రేపు పొద్దున్న నీకు మ్యారేజ్ సంబంధం వచ్చి మీడియాలో ఉన్న, అమ్మా నిన్ను చూసి కాదమ్మా, నన్ను చూసి చేసుకునే వాళ్ళు కావాలి, నన్ను చూసి నచ్చి చేసుకునే వాళ్ళు కావాలి, నీతో కాదు కదమ్మా వాళ్ళు. వాళ్ళకి అవగాహన ఉంది పిల్లలకి. నువ్వేం తప్పు చేసావనమ్మా, నువ్వేం తప్పు చేసావు, నువ్వు జస్ట్ నీకు నచ్చింది, నీకు యాక్టింగ్ ఇష్టం, నీకు నచ్చిన రీల్స్ చేస్తున్నావు, అది చూసి నన్ను వద్దనుకుంటే లైఫ్ లాంగ్ నేను ఎలా హ్యాపీగా ఉంటాను. ఒకవేళ అలా ఉండి రెస్ట్రిక్షన్ పెట్టి చేసుకునే వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా ఉంటాం. చెప్పే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు మా మదర్ మా వారికి చెప్పినప్పుడు ఓపికన్నంత వరకు చేసుకుంటుంది అత్తయ్య, దానికే ఓపిక లేనప్పుడు మానేస్తుందని చెప్పేశారు. అంతే. ఏమో ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండదు, రేపేమో నేను అనుకుంటాను డౌన్ ద లేన్ ఈ పాటలకి వీటికి మానేసేసి మేబీ నేను మోటివేషనల్ వీడియోస్ మాత్రమే చేస్తానేమో, హూ నోస్. రేపేం జరుగుతుందో మన చేతుల్లో లేదు కదా శ్వేత. సో 100% రేపటి సంగతి నాన్నగారితో చూసాం కదా మనం. అదే చెప్తా, రాత్రి మాట్లాడా, IPL చూస్తూ కూర్చున్నాడు హ్యాపీగా 40 minutes అమ్మతో మాట్లాడా. నైట్ వితిన్ 8 hours నాకు నాన్న లేడు అని చెప్తే ఎంత ఆశ్చర్యం వేసిందో. అందుకే ప్రెడిక్ట్ చేయలేం లైఫ్లో. కొన్ని ప్లాన్ చేసుకోవాలి, కొన్ని మాత్రం అతిగా ప్లాన్ చేసుకోకూడదు. కానీ మనుషులు ఎందుకు మేడం అంటే, ఇప్పుడు మీరు చాలా మంది ఫ్రెండ్స్ని ఆల్రెడీ చూసుంటారు కదా, చాలా మంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో బ్రతుకుతూ ఉంటారు. అంటే హస్బెండ్ దగ్గర నుంచి ఇది కావాలి ఇది రావాలి అని చెప్పేసి ఆ ఎఫెక్షన్ దొరకకపోతే డిప్రెస్ అయిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేను చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, బట్ ఒకటి నేను ఫస్ట్ చెప్పిన నోటే చెప్తాను. ఏదున్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరే డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళిద్దరే మాట్లాడాలి, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఉంటే లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా మీరు మీ ఇద్దరి అంటే నేను నా పిల్లలకు కూడా ఈ విషయంలో నేను నా హస్బెండ్కి ఏముంది, ఏం మాట్లాడుకుంటాం, ఏం సమస్యలు ఉన్నాయి, ఏవి చెప్పాలి పిల్లలకి, ఏవి చెప్పొద్దు, ఏవి పిల్లల ముందు డిస్కస్ చేయాలి, ఏవి పిల్లల ముందు డిస్కస్ చేయొద్దు, పిల్లల్ని ఏమనాలి పిల్లల్ని ఏమనొద్దు. కొంతమంది చాలామంది చాలా సింపుల్గా మూతిపళ్ళు రాలగొడతా. పిల్లల్ని చూస్తున్నాను నేను, ఇక్కడ ఇండియాకి వస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే మూతిపళ్ళు రాలగొడతా, నోర్ముయ్, ఇలాంటి మాటలు పిల్లలతో మీరు ఎలా వస్తుంది? మీరు చెప్పే విధానం కదా. మీరు అలా మాట్లాడడం వల్ల పిల్లలు అదే మాట్లాడతారు. మా పిల్లల దగ్గర నేను ఏ రోజు నా పిల్లల్ని కొట్టాల్సిన పరిస్థితి రాలా, నాకు నా పిల్లల్ని ఇవాళ దాకా చేయాల్సిన పరిస్థితి రాలా, గట్టిగా తిట్టాల్సిన అవసరం రాలా. సో మనం పెంచే విధానం ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం అనేది మన ఇంట్లో మన చేతుల్లో ఉంది, అది మనమే చూసుకోవాలి. పిల్లల్ని పెంపకం మాత్రం నేను నిజంగా చెప్తున్నాను, ఇంట్లో మనం ఎలా మాట్లాడతాం, మనం ఏం చేస్తాం, పిల్లలు కామ్గా కనిపెడుతున్నారు. ఇప్పుడు నేను 24/7 ఫోన్ పట్టుకొని ఫోన్ పక్కన పెట్టు చదువుకో అంటే ఎందుకు చదువుకుంటారు? సో నేను 4 తర్వాత నేను రీల్స్ చేయను. నాకు చిన్న కూతురు ఇంటికి వచ్చాక నేను వీడియోస్ చేయొద్దు అని డిసైడ్ అవుతాను. అంటిల్ అన్లెస్ ఏదైనా ప్రమోషన్ ఉంది వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే తప్పితే నేను చేయను అనుకుంటా. వీకెండ్స్ వీడియోస్ చేయొద్దు అనుకుంటాను. బికాస్ ఆ టైం నా పిల్లలది, ఆ టైం నా హస్బెండ్ది, అవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నా హస్బెండ్ సపోర్ట్ ఉంది నాకు. జనరల్గా ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత పర్సనల్ కాల్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు, వంట చేసుకుంటూ అమ్మతోనో చెల్లెళ్ళతోనో, లేకపోతే అలా. బేసిక్గా నేను కూడా అంతే. కానీ నేను మీ టైమింగ్స్ అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి టైం వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడారు, నా ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో ఫ్రెండ్స్ అందరూ, మా హస్బెండ్ లేనప్పుడు మాట్లాడుతుంటాం. సడన్గా మా వారు వచ్చినా లేకపోతే నా మీ అన్నయ్య వచ్చాడని మళ్ళీ మాట్లాడతా, వెంటనే ఫోన్ పెట్టేస్తాం. లేదా జై వచ్చాడని ఫోన్ తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టేస్తాం. అక్కడ నాకు మా వారు ప్రియారిటీ, ఆ ఫోన్ ప్రియారిటీ. ఆ సొల్లు కబుర్లో లేకపోతే మామూలు సంతోషంగా ఏదైనా షేర్, అవన్నీ తర్వాత కూడా షేర్ చేసుకోవచ్చు. కానీ మా వారు ఇంటికి వస్తూనే నేను ఫోన్లో మాట్లాడుతూ నా ఫ్రెండ్తోనే గంటలు మాట్లాడుతూ ఉంటే ఆయనకి విసుగు వస్తుంది. ఆ అవకాశం నేను ఆయనకి ఇవ్వలేదు కాబట్టి నేను ఎప్పుడైనా నా టైమింగ్స్ అవన్నీ నేను ఆర్గనైజ్ చేసుకుని ఇవాళ దాకా మా వారు అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నీ వీడియోస్ అని, కానీ ఎప్పుడూ ఫోన్ ఇవాళ దాకా మా వారు నాతో అనిపించుకునే అవకాశం నేను ఇవ్వాలి. దట్స్. సో ఇంట్లో ఎన్ని చేస్తున్నా కానీ లైక్ అంటే కంప్లీట్గా ఎంత బిజీ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో నుంచి మాత్రం మీకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. కొంతమంది చూస్తాను నైట్స్ లైవ్లు పెడతారు ఇన్స్టాల్లో. ఐ డోంట్ నో ఎలా ఇంట్లో ఎలా చేయగలుగుతున్నారు. అంటే పర్మిషన్ ఉంటుందే, వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఉంటుందేమో, మేబీ వాళ్ళకి ఇష్టమేనేమో కాదన్నో. కానీ నాకే అనిపిస్తుంది, అరే ఇది మీరు పడుకునే టైం కదా, 9:30, 10కి మీరు పడుకునే టైం కదా, మీరు 1 గంటకి లైవ్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, అవసరం ఏముంది? సోషల్ మీడియా ఇస్ లైక్ నాట్ యువర్ లైఫ్, కంప్లీట్ నీ లైఫ్ కాదు. ఎంటర్టైన్మెంటో నీ సంతోషమో ఎంతవరకు అంతవరకే ఉంది. ఏదైనా అతి అయితే మనకు అది అనర్థమే.
అతైతే అనర్థమే. అది మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళకి అది తెలియాలి, అది తెలిసినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. జనరల్గా మీ ఫ్యాన్స్ నుంచి మీకు వచ్చిన మంచి అంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీ మనసుని కదిలించిన కాంప్లిమెంట్ ఏంటి? నేను ఆర్జేగా ఉన్నప్పటి నుంచి నాకు బోల్డ్, ఇప్పటికీ నన్ను ఆర్జేగా గుర్తుపట్టి ఇప్పటికీ నిన్ను కూడా కమెంట్ చేశారు, నువ్వు ఆర్జేగా ఉన్నప్పటి నుంచి తెలుసు ప్రణవి మాకు నీ మాట తీరు అని. సో అవన్నీ చాలా సంతోషాన్ని ఇస్తాయి. ప్రత్యేకించి నన్నుగా ఇష్టపడతారు చూడండి, నేను ఏం చేసినా. అదే మీరు అన్నారు నేను ఏడిస్తే దీనికి ఏదో బాధ ఉంది, నవ్వితే అబ్బో ఇది చాలా సంతోషంగా ఉంది, ఇలా కాకుండా వాటిని చూసి కాకుండా నన్నుగా చూసి ఇష్టపడే వాళ్ళు చాలా అంటే చాలా మంది వాళ్ళకి అంతే. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి వాళ్ళే కారణం, లేకపోతే నేను లేను కదా. నా వీడియోస్ లైక్ చేయకపోతే నేను లేను, నా వీడియోస్ వైరల్ అవ్వకపోతే నేను లేను, నాకు అంతమంది ఫాలోవర్స్ లేకపోతే నేను లేను, అంతమంది సబ్స్క్రైబర్స్ లేకపోతే నేను లేను, వాళ్ళు కమెంట్ చేసి మీరు ఇలా బాగుంటారు ఇలా చేయండి అని చెప్పకపోతే నేను లేను. ఇవన్నీ నేనంత ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో అలా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను లేను అనేది అంతే ఇంపార్టెంట్. నథింగ్. ఇవాళ నేను 2 రోజులు సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం మానేశాను అనుకోండి శ్వేత, 3వ రోజు నన్ను మర్చిపోతారు. దట్స్ ఫర్ షూర్. అది మనం గుర్తుపెట్టుకొని అదే జీవితం కాదు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండ. నేను అదే చెప్తా, ఎప్పుడు ఇదే చెప్తాను. ఎటు తిప్పి చెప్పినా నేను అది నా మైండ్లో మొత్తం నా బాడీ ట్యూన్ అయిపోయి ఉంది. ఎగ్జాక్ట్లీ అంతే. సో మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీ నోటితో ఒక అందమైన కవిత చెప్పాలి. నా నోటితోనా? ఇప్పుడు సడన్ గా అంటే ఎలా వచ్చేస్తుంది? మీరు చాలా సడన్ గా చెప్తారు. అమ్మ ప్రోగ్రామ్ చేసినప్పుడు నేనే ఒక్కసారి స్టన్ అయిపోయాను. స్టూడియోకి వచ్చే నాకు బాగా కాంప్లిమెంట్ అందుకున్నది నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, బట్ నాకు ఇప్పుడు సడన్ గా అదే గుర్తొస్తుంది. ప్రేమ పుట్టిన క్షణాన్నే తాను పుడుతుంది, తనువంతా పులకింతకు తాను మొదలవుతోంది, చిలిపితనం నాందికి దారి చూపెడుతూ పెదవికి అందే ప్రేమ తన పేరంది, హృదయం పులకిస్తే పెదాలపై చిగురిస్తుంది, అడగకుండానే అధరాల్ని అందిస్తుంది, ఒకసారి ఇచ్చినా మరెన్నిసార్లు పుచ్చుకున్నా ఆ రుచిలో రెట్టింపు అవుతానని అంటోంది. ముద్దు గురించి అనమాట. బేసిక్ ఏంటంటే ముద్దు ఎక్కడ లాస్ట్ దాకా మీకు ముద్దు అని రివీల్ అవ్వదు, నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లా, బట్ అదనమాట. అంటే హృదయం పులికిస్తే మనకు ఫీల్ వచ్చేసరికి పెదాలపై చిగురిస్తుంది. ఫస్ట్ ప్రేమకి నాంది ముద్దే, కిస్తో స్టార్ట్ అవుతుంది. సో అది రాసుకున్నాను. దానికి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంటే చాలా బాగా రాశారు, ఎక్కడ నేను ముద్దు అని ప్రస్తావించకుండా లాస్ట్లో మాత్రం తన పేరు ముద్దట, 4 పెదాల మధ్య తాను చేసే సద్దట, అంటే ఆ చిన్న శబ్దం ఉంటుంది కదా కిస్ చేసేటట్టు, అలాంటిది రాశాను. నాకు దానికి చాలా చాలా కాంప్లిమెంట్స్ అందుకున్నాను. నేను ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇప్పుడు సడన్ గా అంటే రాదా. అది అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గింది, మళ్ళీ ఒక 1 year నుంచి నేను పాటలు అవి రాయడం అది మొదలు పెట్టేసరికి పోయిటరీ మీద తగ్గింది, బట్ ఐ హ్యావ్ టు రీస్టార్ట్. పాటలు రాయడం వరకేనా, వాటిని బయటికి పంపించడం కూడా? హ్యాష్ట్యాగ్ కృష్ణారామ మూవీలో క్లైమాక్స్ సాంగ్ రాశాను, ఇంకో మూవీలో రాశాను, మూవీ పేరు ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్, వాళ్ళే డిక్లేర్ చెప్తారు. సో సెకండ్ సినిమాకి కూడా రాశాను, ఇంకో పాట రాశాను. తర్వాత ప్రైవేట్గా కూడా రాస్తున్నాను, పాటలు రిలీజ్ చేయాలి, ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్ లాగా రిలీజ్ చేయాలి. బహుశా చేస్తాను తొందరలోనే, అవి కూడా ఉన్నాయి, బోల్డ్ అని ప్లాన్స్ ఉన్నాయి జీవితంలో. ఇప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయింది శ్వేత, 40కి వచ్చాక పిల్లలు పెద్దగయ్యాక వాళ్ళ చదువులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ పుట్టానని అనిపిస్తోంది, నచ్చినవి చేయాలనిపిస్తోంది. ఏజ్ లేదు నచ్చినవి చేయటానికి, ఇదే చెయ్యాలి ఇలాగే చేయాలని ఏ రాజ్యాంగంలో రాసిలేదు. అందుకే ఏ రాజ్యాంగంలో నువ్వు ఈ టైంకి ఇదే చెయ్యాలని రాసిలేదు ఏజ్ వైజ్లో. కాబట్టి నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తా, నాకు ఓపిక ఉన్నంత వరకు రాస్తా, అంతే. డెఫినెట్గా అండి, చాలా బాగుంది. ఎందుకంటే ముందు ఇలానే అంటే ఒక్కొక్క మీలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ అనేది టైం తీసుకొని బయటపడుతుంది, బట్ ఏదైనా కానీ అది చాలా సక్సెస్ఫుల్గానే మూవ్ అవుతూ ఉంది. ఆర్జే ప్రణతిగా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మీ వీడియోస్ చూసినప్పుడు అబ్బా ఏమన్నా చేస్తున్నారా ఈవిడ అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు మీ కవితలు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం, అందుకే అడిగి మరీ చెప్పించుకున్నాను. ముద్దు గురించి ఎంత అందంగా చెప్పారు. ఇంకా పూర్తి చేయలే, అది తప్పకుండా యాక్చువల్గా ఎక్కడో వీడియో ఉంటుంది డెఫినెట్గా, లేకపోతే నేను మీకు వాయిస్ ఓవర్ చేసి పంపిస్తాను, మీరు చక్కగా ఏదైనా ఇమేజ్ చేసి ఆ కవిత ప్లే చేయండి. డెఫినెట్గా ప్లే చేపిస్తాము, మీరు పంపించడం ఆలస్యం. అండ్ దాంతోపాటు ఐ విష్
ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు యుఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యుఎస్కి రెగ్యులర్గా ట్రావెల్ అయినప్పటికీ కూడా మీరు మీ బిజీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అయినా కానీ ఆ ఉన్న కొంచెం గ్యాప్లో మా దగ్గరికి వచ్చి అడగగానే మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ముందు ముందు మిమ్మల్ని ఇంకా చాలా ఫేమస్ సెలబ్రిటీ, అంటే ఆల్రెడీ యు ఆర్ ద సెలబ్రిటీ నౌ, కానీ మూవీస్ వైజ్ గా ఆర్టిస్ట్ గా మంచి చాలా పెద్ద ఆర్టిస్ట్ గా అవకాశం రావాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ప్రణతి మనసు పలికే కాకుండా ఒక ఆర్టిస్ట్ గా పిలుస్తానంటారా? ఆర్టిస్ట్ గా పిలవాలి అని మాత్రం నేను డెఫినెట్ గా కోరుకుంటున్నాను. జనవరిలో మీరు వచ్చినప్పుడు మీ చేతిలో డెఫినెట్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు డెఫినెట్ గా చేయాలి. నాకు మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా తదాస్తు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ ప్రణతి. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.